ఈరోజు మన కిచెన్లో అందరూ ఇంట్లోనే చాలా ఈజీ మెథడ్లో మంచి రుచిగా చేసుకునే 4 రకాల బిస్కెట్ రెసిపీస్ని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. ఓవెన్ లేకపోయినా పర్ఫెక్ట్ టేస్ట్తో నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. నేను చెప్తుంది కాదండి, ఈ బిస్కెట్స్ని చాలా మంది ట్రై చేసి ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండి ఇది. మీరు కూడా ఇంట్లో పిల్లలకి మంచి హైజీనిక్గా హెల్తీగా కుకీస్ని చేసి పెట్టాలంటే ఈ వీడియోని చూసి మీకు నచ్చిన విధంగా సింపుల్ మెథడ్లో ఇలా బిస్కెట్స్ని ఇంట్లోనే ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా గోధుమ పిండితో చేసుకునే ఈ 4 రకాల బిస్కెట్స్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా గోధుమ పిండి బిస్కెట్స్ని చూపిస్తానండి. ఇవి అచ్చం బేకరీలో కొన్నట్లే నాన్ కటాయి టేస్ట్తో చాలా చాలా బాగుంటాయి. మరి ఈ బిస్కెట్స్ చేయడానికి ముందుగా అరకప్పు పైన 1 టేబుల్ స్పూన్ చక్కెరను తీసుకోండి. అంటే అరకప్పుకి ఎక్కువ, 1/2 కప్పుకి తక్కువ అన్నమాట. మీరు ఏ కప్పుతో అయితే చక్కెరను తీసుకుంటున్నారో అన్నీ అదే కప్పుతో కొలిచి తీసుకోవాలి. అప్పుడే మనం చేసే బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోనే మంచి టేస్ట్ కోసం ఒక 4 యాలకులను కూడా తీసుకొని మెత్తగా బ్లెండ్ చేయండి. ముందుగా చక్కెరను ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోనే ఒక 1/2 కప్పు ఆయిల్ని తీసుకుందాం. చాలామంది నెయ్యికి బదులుగా ఆయిల్తో చేసి చూపించమన్నారు. ఆయిల్తో చేసిన బిస్కెట్స్ టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ఇంకా హెల్తీగా చేయాలంటే ఆయిల్కి బదులుగా నెయ్యితో ప్రిపేర్ చేయండి, లేదా బటర్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న ఒక 1/2 కప్పు ఆయిల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. కనీసం ఒక 2-3 నిమిషాలు బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసి తీసుకోవడం వలన బిస్కెట్స్ అనేవి చాలా క్రంచీగా వస్తాయి. సో ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీరు కావాలంటే డైరెక్ట్గా చక్కెర పొడిలోకి ఆయిల్ని తీసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా బీట్ చేసైనా తీసుకోవచ్చు, లేదా ఇలా మిక్సీ పట్టైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైనే ఇలా జల్లెడను తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని జల్లించండి. ఇలా గోధుమ పిండిని జల్లించాక ఒక 1/2 కప్పు శనగపిండిని కూడా తీసుకొని జల్లించండి. కంపల్సరిగా ఇలా జల్లించి తీసుకోండి. అప్పుడే మనకు బిస్కెట్స్ గట్టిగా రాకుండా క్రంచీగా వస్తాయి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అంటే ఉప్మా చేసుకునే రవ్వను తీసుకోండి. ఇందులోనే చిటికెడంతా ఉప్పుని చాలా తక్కువగా తీసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువైనా కానీ బిస్కెట్స్ ఉప్పుగా వస్తాయి. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, ఒక 1/2 టీ స్పూన్ నుండి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను అంటే వంట సోడాను తీసుకొని బాగా మిక్స్ చేయండి. మరి గట్టిగా పిసికినట్టుగా మిక్స్ చేయకుండా ఇలా వేళ్ళతో స్మూత్గా మిక్స్ చేస్తూ అన్నీ కలిసేలా బాగా కలపండి. మనం పిండిని మరీ గట్టిగా మిక్స్ చేసామంటే బిస్కెట్స్ కూడా గట్టిగా వస్తాయి. దీనిపైన బలం వేయకుండా ఇలా ఫింగర్స్తోనే పైపైన మిక్స్ చేస్తూ అంతా కూడా కలిసేలా కలపండి. అలాగే మనం తీసుకున్న ఆయిల్ చక్కగా బైండింగ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు బైండింగ్ అనేది సరిగ్గా అవ్వకపోతే కొంచెం సరిపడా ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ తీసుకొని బాగా కలపండి. చూడండి, మీకు కన్సిస్టెన్సీస్ చూపిస్తాను. మనం ఇలా విరిచి చూస్తే ఇలా రావాలి. ఇలా వచ్చిందంటే బిస్కెట్స్కి కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చినట్లు. ఇంతకంటే పల్చగా అవ్వద్దు, ఇంతకంటే గట్టిగా ఉండద్దు. మీకు ఇలా విరిచి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలా కలిపాక ఇప్పుడు ఈ పిండిని ఒక 5-10 నిమిషాలు కొంచెం సెట్ అవ్వనిద్దాం. మూత పెట్టి కాసేపు పక్కన పెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకుందాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేయండి. లేదా మీకు బిస్కెట్స్ అన్నీ సేమ్ సైజులో రావాలంటే ఇలా 1 టేబుల్ స్పూన్లోకి ఇలా సమానంగా తీసుకుంటూ అయినా చేయొచ్చు. పిండి మొత్తం అన్ని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేశాక ఇక్కడ మనకు ఒక 15 వరకు బాల్స్ వచ్చాయండి. సో మనం 15 బిస్కెట్స్ని ఒకేసారి బేక్ చేయాలంటే కుదరదు, కాబట్టి 2 సార్లు బేక్ చేయాలి. సో వీటన్నిటిని ఒకేసారి బేక్ చేయడానికి ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్స్ని తీసుకున్నాను. ముందుగా ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఒక్కొక్క బిస్కెట్ బాల్ని తీసుకొని రౌండ్గా చేయండి. ఇప్పుడు దీన్ని లైట్గా ఇలా కొంచెం ఒత్తి దీనిపైన డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయినా తీసుకోవచ్చు, లేదా ఏం పెట్టకుండా అయినా చేయవచ్చు. సో ఇలాగే మిగతా బిస్కెట్స్ అన్నీ కూడా రౌండ్గా చేసి
పైన కొంచెం ఒత్తి డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. సో ఇలాగే అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేశాక ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ని ఒకదానిపై ఒకటి పెట్టి తీసుకుందాం. అలాగే మనం ఇలా ప్లేట్ పెట్టేటప్పుడు బిస్కెట్ పైన బిస్కెట్ రాకుండా ఇలా పెట్టి తీసుకోండి. ఇలాగే ప్లేట్స్ అన్నీ ఒకదానిపై ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని బేక్ చేయడానికి ఇక్కడ నేను మరో పక్కన కొంచెం పెద్దగా ఉండే బాల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఇడ్లీ ప్యాన్లోనే బేక్ చేసి తీసుకోవచ్చు. కానీ బిస్కెట్స్ ఈవెన్గా బేక్ అయ్యి మంచి కలర్తో రెడీ అవ్వాలంటే ఇలా కొంచెం పెద్ద బౌల్లో బేక్ చేయండి. ఇప్పుడు ముందుగా ఈ బాల్ని వేడి చేయడానికి కవర్ చేసి ఒక 10 నిమిషాలు మీడియం మంట పైన వేడి చేయండి. గిన్నె చక్కగా ప్రీహీట్ అయ్యాక మూత తీసి ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ స్టాండ్ని తీసుకోండి. ఇలా చుట్టూ గిన్నె తగలకుండా ఉంటే బిస్కెట్స్కి హీట్ అనేది చక్కగా తగిలి బాగా బేక్ అవుతాయి. ఇప్పుడు హీట్ అనేది బయటకు పోకుండా చక్కగా కవర్ చేసి ఇక్కడ నేను పైన ఆ రోల్ని పెడుతున్నాను, లోపల గాలి బయటకు పోకుండా. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి 20 to 25 మినిట్స్ బేక్ చేయండి. మీరు ఫ్లేమ్ ఎక్కువగా పెడితే తొందరగా బేక్ అయిపోతాయి కాబట్టి ఒక 17-18 నిమిషాల తర్వాత చూస్తూ బేక్ చేయండి. ఇక్కడ నేను 20 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, బిస్కెట్స్ అనేవి కొంచెం పెద్దగా అయ్యాయి కానీ కొంచెం తెల్లగా అలాగే ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ కవర్ చేసి ఒక 5 నిమిషాలు బేక్ చేశాక చూద్దాం. టోటల్గా 25 నిమిషాలు బేక్ చేశాక చూపిస్తున్నాను. చూడండి, బిస్కెట్స్ కూడా లైట్గా కలర్ మారాయి, చక్కగా బేక్ అయ్యాయి, లైట్గా ఎల్లో గోల్డ్ కలర్లో వచ్చాయి. సో ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఒక 10-15 నిమిషాలు ఇలాగే వదిలేయండి. ఇవి పూర్తిగా చల్లారాక డిమోల్డ్ చేసుకుందాం. స్లోగా మనం ఇలా నైఫ్తో కానీ లేదా స్పూన్తో కానీ బిస్కెట్ని ఇలా అన్నామంటే ప్లేట్ నుండి ఈజీగా ఊడిపోతుంది. ఇలా ఒక్కో బిస్కెట్ని డిమోల్డ్ చేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకోండి. చాలా టేస్టీగా క్రంచీగా చాలా బాగా వచ్చాయండి. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడ్డారు. సో ఇలా చేసిన ఈ బిస్కెట్స్ని మనం స్టోర్ చేసుకొని నెల రోజులు తినచ్చండి. చాలా మంచి టేస్ట్గా ఉంటాయి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఈ బిస్కెట్స్ని ఫ్రై చేసే మెథడ్లో చూపిస్తున్నానండి. ఇన్ కేస్ మీరు బిస్కెట్ని ఫ్రై చేసే మెథడ్లో చేయాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కరకరలాడుతూ కమ్మగా తినేయచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోండి. మీరు కావాలంటే ఈ బెల్లం ప్లేస్లో చక్కెరనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను ఒక 1/2 కప్పు వరకు తీసుకోండి. ఇక్కడ నేను పాలను తీసుకుంటున్నాను, మీరు కావాలంటే ఈ పాల ప్లేస్లో నీళ్ళనైనా వాడచ్చు. ఈ బెల్లం కరిగేలోగా మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి అరకప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. ఇక్కడ నేను మొదటగా అరకప్పు మెజరింగ్ కప్ని చూపించాను, ఆ తర్వాత 1 కప్పు కొలతతో అరకప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి చెప్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 చొప్పున బాదం జీడిపప్పుల్ని తీసుకోండి. వీటి వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులోనే ఒక 2 యాలకులను కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. చూడండి, మనం ఇలా గ్రైండ్ చేసేటప్పటికి బాదం జీడిపప్పు అంతా కూడా చక్కగా గ్రైండ్ అయిపోయి ఇందులో కలిసిపోతుంది. అది మీకు బాదం జీడిపప్పు ముక్కలు కనబడేలా ఉండాలంటే సన్నగా తరిగేనా తీసుకోవచ్చు. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ మిక్సీ గిన్నెను కూడా పక్కన పెట్టి బెల్లం పాలను చూద్దాం. చూడండి, బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా ఇంకొక గిన్నెలోకి ఫిల్టర్ చేసి తీసుకుంటే ఏమైనా నలకలుంటే అవి సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకుందాం. ఇక్కడ నేను మెజరింగ్ కప్తో చూపిస్తున్నానండి. మీ దగ్గర ఇలాంటి మెజరింగ్ కప్ లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కొలతతో అన్ని ఇలా కొలిచి తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసిన బాదం బొంబాయి రవ్వను తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడంత ఉప్పుని, అలాగే వేడి చేసిన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుందాం. మనం తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా వేడి నెయ్యిని తీసుకున్నాక ఫస్ట్ ఒకసారి స్పూన్తో కలిపి ఆ తర్వాత చేతితో రబ్ చేస్తూ పిండికి నెయ్యిని బాగా పట్టించండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా కలిపాక మనం కొంచెం పిండిని తీసుకొని ఇలా ముద్ద చేస్తే చూడండి, ఇలా ముద్ద కట్టాలి. ఇలా వచ్చిందంటే మనకు బిస్కెట్స్ అనేవి చాలా క్రంచీగా వస్తాయి. ఇన్ కేస్ మీకు ఇలా ముద్ద అనేది సరిగ్గా కట్టకపోతే ఇంకొక టీ స్పూన్ నెయ్యిని వేసి బాగా కలిపితే సరిపోతుంది.
ఇప్పుడు ఇందులోకి మనం కరిగిపెట్టిన బెల్లం పాలను కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండి ముద్దలా మిక్స్ చేసుకుందాం. మనకు ఈ పిండి అనేది గట్టిగా ఉండద్దు, అలానే సాఫ్ట్గా ఉండద్దు. చపాతీ పిండిని మనం ఎలా అయితే కలుపుతామో సేమ్ అలాగే కలపండి. ఇందులో మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి మనం చపాతీ పిండిలా కలిపితే అదే సెమీ సాఫ్ట్గా అవుతుంది. సో ఇలా చపాతీ పిండిలా ఈ కన్సిస్టెన్సీలో కలిపాక మనం ఈ పిండిని నానబెట్టాల్సిన పని లేదండి. వెంటనే బిస్కెట్స్లా చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన ఈ పిండి ముద్ద ఆరిపోకుండా కవర్ చేసి రెడీగా పక్కనుంచండి. మనం తీసుకున్న పిండి ముద్దను రౌండ్గా చేసి రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేయడానికి పొడి పిండి పెట్టాల్సిన పని లేదండి. ఇలా చెక్క పైన కానీ లేదా కిచెన్ టాప్ పైన కానీ డైరెక్ట్గా చేస్తే సరిపోతుంది. మీకు మరీ స్టిక్కీగా అనిపిస్తే లైట్గా గోధుమ పిండిని చల్లుతూ అయినా చేయొచ్చు. మరీ పల్చగా రోల్ చేసిన బిస్కెట్స్లా ఆ థిక్నెస్ అనేది రాదు కాబట్టి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇంత మందంగా చేసి తీసుకోండి. ఇక్కడ నేను రౌండ్గా బిస్కెట్స్లా కట్ చేయడానికి అంచులేమీ లేని ఒక గిన్నెను తీసుకొని కట్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇలాంటి గిన్నె లేకపోతే గ్లాస్తో అయినా లేదా కటర్ ఉంటే కటర్తో అయినా కట్ చేయొచ్చు. ఇలా రౌండ్గా కట్ చేశాక కింది నుండి చాకుతో ఇలా స్లోగా తీస్తే బిస్కెట్ అనేది ఈజీగా వస్తుంది. మీరు కావాలంటే వీటిని ఇలాగే ఫ్రై చేసైనా తినొచ్చు, లేదా బిస్కెట్స్కి ఏమైనా డిజైన్ ఇవ్వాలి అంటే ఫోర్క్ స్పూన్ని తీసుకొని ఇక్కడ నేను హోల్స్లా ఇలా డిజైన్ చేస్తున్నాను. ఈ డిజైన్ బిస్కెట్స్కి చాలా మంచి లుక్ ఉంటుందండి. చూడండి ఎంత బాగుంది. సో ఇలా చేసిన ఈ బిస్కెట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా ఈ బిస్కెట్స్కి కూడా హోల్ చేసి తీసుకుందాం. మీకు ఇలా రోల్ చేసి డిజైన్ చేసి చేయడం కష్టంగా లేదా పనిగా అనిపిస్తే చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా చేతిలోని రౌండ్గా చేసి కాస్త ప్రెస్ చేసిన ఇలా బిస్కెట్ షేప్ వస్తుంది. మీరు ఈ బిస్కెట్స్కి డిజైన్ ఇవ్వడానికి ఇలా ఫోర్క్ స్పూన్తో డిజైన్ కూడా చేయొచ్చండి. మీరు కావాలంటే ఇలా అయినా బిస్కెట్స్ని చేసుకోవచ్చు, లేదా ముందు చెప్పుకున్నట్టుగా ఇలా అయినా చేయొచ్చు. ఇక్కడ నేనైతే ఇదే విధంగా అన్ని డిజైన్ చేసి తీసుకున్నాను. సో ఇలా అన్నిటినీ బిస్కెట్స్లా ప్రిపేర్ చేశాక వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఆయిల్ మీడియంగా వేడయ్యాక మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి బిస్కెట్స్ని తీసుకోండి. బిస్కెట్స్ని మరీ ఎక్కువగా తీసుకోకండి. ఇలా బాటంకి ఫ్రీగా పట్టేలా బిస్కెట్స్ని తీసుకొని ఫ్రై చేయండి. అలాగే వీటిని వెంటనే కూడా టర్న్ చేయొద్దు. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి 1-2 నిమిషాల తర్వాత స్లోగా టర్న్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇలా టర్న్ చేసేటప్పుడు మలక పడితే బిస్కెట్ అనేది విరిగిపోతుంది. చూడండి ఇక్కడ నేను పక్కన వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. ఇలా టర్న్ చేసేటప్పుడు మలక పడిందంటే ఇలా బిస్కెట్ అనేది కొంచెం క్రాక్ వచ్చినట్టు పలిగిపోయినట్టుగా అవుతుంది కాబట్టి టర్న్ చేసేటప్పుడు ఈజీగా టర్న్ చేసే విధంగా టర్న్ చేయండి. ఇలా 2 పక్కల కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలా ఆయిల్ నుండి తీసుకునేటప్పుడు కూడా బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇవి ఎలా అయితే చల్లారుతాయో అలా గట్టిపడి క్రంచీగా వస్తాయి. కాబట్టి హడావిడి పడకుండా ఇవి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి. ఇలాగే మిగతా బిస్కెట్స్ని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. మెయిన్గా ఈ బిస్కెట్స్ చేయడానికి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రై చేసే కాడ స్టెప్ని యాజ్ టీస్గా ఫాలో అవ్వండి. ఫ్రై చేసేటప్పుడు ఈజీగా టర్న్ చేసే విధంగా ఆయిల్ని తీసుకొని కొన్ని తీసుకుంటూ బాగా ఫ్రై చేయండి. అలాగే ఎక్కువ సార్లు టర్న్ చేయకుండా 1-2 సార్లు మాత్రమే టర్న్ చేసి బాగా ఫ్రై చేయండి. బిస్కెట్స్ ఫ్రై చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం సరిగ్గా టర్న్ చేయకపోతే విరిగిపోతాయి. ఈ ఒక్క మెథడ్ని చూసుకొని ఈ బిస్కెట్స్ని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి పీనట్ బిస్కెట్స్. ఇంట్లో ఉండే పల్లీలతో మంచి హెల్తీగా అంతకంటే రుచిగా చాలా ఈజీగా ఈ బిస్కెట్స్ చేసుకోవచ్చండి. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే అట్లీస్ట్ ఒక్కసారైనా ట్రై చేసి ఈ మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ బిస్కెట్స్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను తీసుకోండి. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఇక్కడ నేను 1/2 kg పల్లీలను తీసుకున్నాను. ఇలా తీసుకున్న పల్లీలను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాలు బాగా వేపండి. ఇన్ని నిమిషాలు అనేకంటే కూడా మనం ఈ పల్లీలను ఎంత బాగా వేపుతామో బిస్కెట్స్ రుచి కూడా అంత బాగుంటుంది. ఇక్కడ నేను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు బాగా వేపాను. లైట్గా పల్లీల పైన పొట్టు కూడా ఊడిపోతుంది.
ఇలా పొట్టు ఊడిపోతుందంటే పల్లీలు బాగా వేగినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి కొంచెం చల్లారాక పల్లీలపై ఉన్న పొట్టంతా తీసుకోండి. ఇలా పొట్టంతా తీసేశాక మిక్సర్ జార్ని తీసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. మనం చేసే ఈ క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ల చక్కెర అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువగా బిస్కెట్స్ని చేయాలంటే క్వాంటిటీని పెంచుకొని చేయొచ్చు. అలాగే ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులను తీసుకుంటున్నాను. నిజానికి ఇందులో యాలకులు అనేవి కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు కొంచెం యాలకుల ఫ్లేవర్ తెలియాలి అంటే ఇలా ఒక 2 యాలకులను తీసుకోండి. లేదా మీరు ఈ యాలకుల ప్లేస్లో ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్నైనా తీసుకోవచ్చు. ముందుగా ఇలా చక్కెరను బాగా గ్రైండ్ చేశాక మీరు కావాలంటే ఈ చక్కెరను బౌల్లోకి తీసుకొని పల్లీలను తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఈ చక్కెరలోకి పల్లీలను కూడా యాడ్ చేస్తున్నాను. అయితే నేను కంప్లీట్గా పల్లీలను తీసుకోకుండా ఒక 2 టీ స్పూన్ల పల్లీలను మిగిల్చాను. ఇవి వచ్చేసి బిస్కెట్స్ పైన లైట్గా గార్నిష్ చేయడానికి తీసుకున్నాను. మీరు గార్నిష్ చేయడం ఇష్టం లేకపోతే మొత్తం పల్లీలను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. అయితే గ్రైండ్ చేసే విషయానికి వస్తే మనం తీసుకున్న ఈ పల్లీల నుండి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3-4 నిమిషాలు బాగా గ్రైండ్ చేయండి. మనం బాగా గ్రైండ్ చేయడం వలన చూడండి ఇలా పల్లీల నుండి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి ఇదనేది ఇలా పేస్ట్లా వస్తుంది. అంటే మనకు పీనట్ బటర్ ఎలా అయితే ఉంటుందో మనం ఈ పల్లీలను గ్రైండ్ చేస్తే కన్సిస్టెన్సీ అనేది అచ్చం పీనట్ బటర్ లానే వస్తుంది. ఇలా వచ్చేంత వరకు మీరు బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ బిస్కెట్స్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇందులో నేను నీళ్ళు కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేను. జస్ట్ గ్రైండ్ చేసిన షుగర్లోకి పల్లీలను తీసుకొని బాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. మీకు కన్సిస్టెన్సీస్ చూస్తేనే అర్థమైపోతుంది. సాఫ్ట్గా అచ్చం పీనట్ బటర్ లానే వచ్చింది. ఇలా మనం పల్లీలతో బిస్కెట్స్ చేయడం వలన ఇందులోకి మనం స్పెషల్గా బటర్ని కానీ నెయ్యిని కానీ ఆయిల్ ఇలా ఏమీ వాడకుండానే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా మనం గ్రైండ్ చేసిన పీనట్ బటర్ మొత్తాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఇలా జల్లెడను పెట్టి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకోండి. అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండినైనా తీసుకోవచ్చు, లేదా మొత్తం శనగపిండినైనా తీసుకోవచ్చు. లేదా మీరు ఈ ప్లేస్లో 4 టేబుల్ స్పూన్ల మైదా పిండినైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక చిటికెడంతా వంట సోడాను కూడా తీసుకొని బాగా జల్లించండి. ఇలా జల్లించాక స్లోగా మిక్స్ చేస్తూ ఒక పిండి ముద్దలా వచ్చేలా కలపండి. మనం తీసుకున్న క్వాంటిటీకి మళ్ళీ ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయాల్సిన పని లేదు. ఇన్ కేస్ మీరు ఇలా కలిపేటప్పుడు డ్రైగా అనిపిస్తే 1 టీ స్పూన్ నెయ్యిని వేసి కలపచ్చు. లేదా మెత్తగా అనిపిస్తే కొంచెం శనగపిండిని కానీ లేదా కొంచెం గోధుమ పిండిని కానీ వేసి కలిపినా సరిపోతుంది. మొత్తానికి బిస్కెట్స్ కోసం కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్ చపాతీ పిండిలా ఉండాలి. ఇలా విరిచి చూస్తే చూడండి మనకు ఇలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ టెక్స్చర్ వచ్చిందంటే బిస్కెట్స్ అనేవి పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. సో మనం ఇలా పీనట్ బిస్కెట్స్ కోసం పిండిని ప్రిపేర్ చేశాక బిస్కెట్స్ని చేసుకుంటూ ప్లేట్లోకి తీసుకోవడానికి ఇక్కడ నేను అల్యూమినియం ప్లేట్ని తీసుకున్నాను. మీరు కావాలంటే స్టీల్ ప్లేట్నైనా తీసుకోవచ్చు, లేదా కేక్ చేసే కేక్ ప్యాన్ అయినా తీసుకోవచ్చు. ముందుగా దీనికి కొంచెం నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ బాగా అప్లై చేయండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఈ ప్లేట్ పైన కొంచెం గోధుమ పిండిని చల్లైనా తీసుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ని పెట్టాక ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని బిస్కెట్స్లా చేసుకుందాం. మీకు బిస్కెట్స్ అన్నీ సేమ్ సైజులో రావాలంటే పిండి మొత్తం అన్నీ ఒకేసారి ముద్దల్లా చేసైనా బిస్కెట్స్లా చేయొచ్చు. సో ఇలా రౌండ్గా చేశాక మధ్యలో కొంచెం ఇలా ప్రెస్ చేసి ఇందులోకి మనం పక్కన పెట్టిన పల్లి ముక్కల్ని తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసింది మనం రెడీ చేసిన బటర్ పేపర్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా బిస్కెట్స్లా చేసి తీసుకోవడమే. కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ తీసుకోండి. బిస్కెట్స్ బేక్ అయ్యాక కొంచెం పెద్దగా అవుతాయి కాబట్టి ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం ఇలా గ్యాప్ ఇచ్చి తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనం బిస్కెట్స్ అన్నీ చేశాక వీటిని బేక్ చేయడానికి
8 నిమిషాలు ఇలా వేడి చేశాక మూత తీసి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన బిస్కెట్స్ని తీసుకుందాం. ఇక్కడ నేను బగోనీలో చేస్తున్నాను. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్తో అవెన్లో అయినా చేసుకోవచ్చు. మీరు అవెన్లో చేస్తున్నట్లయితే 180 డిగ్రీ సెల్సియస్ పైన 15 to 20 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 to 80 మినిట్స్ బేక్ చేయండి. మెయిన్గా మనం బిస్కెట్స్ని ఎప్పుడు బేక్ చేసినా సరే ఒక 10-12 నిమిషాల తర్వాత బిస్కెట్స్ బేక్ అయ్యలేదో చూస్తూ బేక్ చేయాలి. కొంచెం ఎక్కువసేపు బేక్ చేసిన బిస్కెట్ అనేది కింద మాడిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ఒక 12 నిమిషాల తర్వాత బిస్కెట్స్ బేక్ అయ్యలేదో చూస్తూ బేక్ చేస్తున్నాను. చూడండి, ఇంకా బిస్కెట్స్ అనేవి కొంచెం తడిగా ఇంకా సరిగ్గా బేక్ అవ్వలేవు. కాబట్టి మళ్ళీ ఒక 3 నిమిషాలు బేక్ చేశాక చూద్దాం. ఇక్కడ నేను టోటల్గా 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా మనం స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ బిస్కెట్స్ని స్లోగా టర్న్ చేస్తే కింద బేస్ అనేది లైట్గా కలర్ మారిందంటే బిస్కెట్స్ అనేవి చక్కగా బేక్ అయినట్లు. మీరు ఈ టైంలో ఇంకొంచెం బేక్ చేశారనుకోండి బిస్కెట్స్ మాడిపోతాయి. కాబట్టి ఒక 12 నిమిషాల తర్వాత మధ్యలో బిస్కెట్స్ బేక్ అయ్యలేదో చూస్తూ బేక్ చేయండి. అలాగే బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి. కాబట్టి స్లోగా టర్న్ చేసి చూడండి. ఇవి కొంచెం చల్లారాక బిస్కెట్స్ని ప్లేట్ నుండి తీసుకొని సర్వ్ చేయడమే. ఇంట్లో పిల్లలకి మన చేతులతో హెల్తీగా బిస్కెట్స్ చేసి పెట్టాలంటే ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మన లాస్ట్ రెసిపీ వచ్చేసి మూన్ బిస్కెట్స్. సాఫ్ట్ కన్సిస్టెన్సీతో మంచి రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అలాగే ఈ టేస్టీ మూన్ బిస్కెట్స్ చేయడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి. జస్ట్ ఒక 3 ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఈ బిస్కెట్ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం రండి. ఒక మిక్సర్ జార్లోకి చక్కెరను తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు పిండితో చేస్తున్నాను కాబట్టి అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదారను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చక్కెరను గ్రైండ్ చేశాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులోకి 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ నెయ్యి అనేది 1/2 కప్పు కంటే 1 టేబుల్ స్పూన్ తక్కువగా అంటే 1/3 కప్ వరకు తీసుకుంటున్నాను. నేను పిండి కలిపేటప్పుడు మిగతా నెయ్యిని యాడ్ చేసుకుంటాను. అంటే ఒక్కో పిండి గుణాన్ని బట్టి నెయ్యిని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఇలా కొంచెం తక్కువగా తీసుకొని తర్వాత యాడ్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న పంచదార పొడిని నెయ్యిని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వలన మనం చేసే మూన్ బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా చాలా బాగుంటాయి. కాబట్టి కంపల్సరీగా ఇలా మిక్స్ చేయండి. ఇలా మనం ఇదంతా కూడా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయాలి. కనీసం ఒక 2-3 నిమిషాలైనా పడుతుంది. చూడండి, ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు పిండిని జల్లించి తీసుకుందాం. అయితే మూన్ బిస్కెట్స్ కోసం మైదా పిండిని యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా తీసుకోవచ్చు. ఇలా 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాక ఇందులోనే 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకుంటున్నాను. ఇందులో వంట సోడా అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. జస్ట్ ఇలా కొంచెం మాత్రమే సాల్ట్ని వేయండి. సాల్ట్ ఎక్కువగా వేసినా కానీ టేస్ట్ అనేది బాగోదు. కాబట్టి ఇలా జస్ట్ చిటికెడంత వేసి పిండిని జల్లించండి. ఇలా మనం పిండి జల్లించడం వలన మనం చేసే బిస్కెట్స్ అనేవి సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసేటప్పుడు మీకు ఇలాగే పొడిగా అనిపిస్తే మరో 1-2 టీ స్పూన్ల నెయ్యిని వేసి మిక్స్ చేయండి. కానీ వాటర్ని కానీ లేదా పాలను కానీ అస్సలు వేయద్దు. ఒకవేళ మీరు పాలను వేసి బిస్కెట్స్ని చేస్తుంటే బిస్కెట్స్ని బేక్ చేసేటప్పుడు స్ప్రెడ్ అయినట్టుగా అయిపోతాయి. పాలను ఏమాత్రం యాడ్ చేయకుండా అవసరానికి సరిపడా నెయ్యినే వేసి బాగా కలపండి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలపండి. చూడండి, ఇలా బాగా నీట్ చేశాక కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. 2 ముక్కలుగా చేస్తే ఈ టెక్స్చర్ వస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ అన్నట్టు. ఇలాగే మీరు కూడా డౌని ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా పిండిని ప్రిపేర్ చేశాక ఒక 5 నిమిషాలు పిండిని రెస్ట్ ఇద్దాం. మరో పక్కన బిస్కెట్స్ని బేక్ చేయడానికి వెడల్పాటి ప్యాన్ని తీసుకోండి. ఇందులోనే 1-2 కప్పుల సాల్ట్ని వేసి స్ప్రెడ్ చేసుకుందాం.
మీరు తీసుకున్న గిన్నె మందంగా ఉంటే సాల్ట్ వేయకుండా కూడా బేక్ చేయొచ్చు. ఇందులోనే ఇలాంటి స్టాండ్ని కూడా తీసుకోండి. ఇలాంటి స్టాండ్ మీ దగ్గర లేకపోతే ఏదైనా స్టీల్ గిన్నె కానీ లేదా ప్లేట్ కానీ తీసుకున్నా సరిపోతుంది. దీన్ని ఇలా కవర్ చేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ అవ్వనిద్దాం. అలాగే ఇలా ఏదైనా ప్యాన్ని కానీ లేదా స్టీల్ ప్లేట్ని కానీ తీసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు దీనికి నెయ్యిని బాగా అప్లై చేయండి. ఇలా నెయ్యి బాగా అప్లై చేసి రెడీగా పక్కన పెట్టాలి. మరో పక్కన మనం కలిపిన పిండిని చూద్దాం. పిండి కూడా చక్కగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి ముద్దను ఏదైనా చెక్కపై కానీ లేదా ప్లేట్పై కానీ లేదా మనం రొట్టెలు చేసే చెక్క ఉంటుంది కదా, దానిపై కానీ ఇలా తీసుకొని మందంగా స్ప్రెడ్ చేయండి. మీకు చేతితో స్ప్రెడ్ చేయడం కష్టంగా అనిపిస్తే రోలర్తో ఇలా స్లోగా రోల్ చేయండి. మరీ పలుచగా కాకుండా కొంచెం ఇలా మందంగా, అంటే 1/2 ఇంచ్ మందంగా ఉండేట్లు రోల్ చేయండి. మరీ పలుచగా రోల్ చేసిన మూన్ బిస్కెట్ షేప్ అనేది పాడవుతుంది. కాబట్టి వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇంత మందంగా రోల్ చేసి తీసుకోండి. ఇలా రోల్ చేశాక ఇప్పుడు మూన్ షేప్లో కట్ చేయడానికి ఏదైనా గ్లాస్ని తీసుకోండి. ఇక్కడ నేను కాచ్ గ్లాస్ని తీసుకున్నాను. అంటే కట్ చేసే షేప్ అనేది మనకు క్లియర్గా కనబడుతుంది కదా. ఇప్పుడు మనం మూన్ షేప్ వచ్చేట్లుగా బిస్కెట్స్ని కట్ చేసుకుంటూ తీసుకుందాం. ఇలా ఒక్కొక్కటి స్లోగా కట్ చేస్తూ మనం గ్రీస్ చేసి పెట్టిన ప్యాన్లోకి తీసుకుందాం. మరీ వీటికి ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ తీసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసి కేక్ ప్యాన్లో చక్కగా సర్ది తీసుకోండి. మరో పక్కన మనం ప్రీహీట్ చేయడానికి గిన్నె కూడా చక్కగా వేడైపోయింది. ఇప్పుడు ఇందులోకి కేక్ ప్యాన్ని స్లోగా పెట్టి మళ్ళీ కవర్ చేయండి. అలాగే మనం బేక్ చేయడానికి తీసుకున్న గిన్నె అనేది లోపల హీట్ బయటికి పోకుండా చక్కగా కవర్ అయి ఉండాలి. అప్పుడే మనం చేసే బిస్కెట్స్ అనేవి అవెన్లో చేసినట్టుగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 20-25 నిమిషాలు బేక్ చేసుకుందాం. 18 నిమిషాల తర్వాత చూస్తూ బేక్ చేయండి. కింద భాగం అనేది మరీ లైట్గా ఉంది, అంటే ఇంకొంచెం బేక్ చేశాక చూద్దాం. టోటల్గా ఇక్కడ నేను 25 నిమిషాలు బేక్ చేశాను. చూడండి, బిస్కెట్ కలర్ కూడా బాగా వచ్చింది. ఇలా చక్కగా బేక్ చేశాక కేక్ ప్యాన్ని బయటకి తీసుకొని, అలాగే ఇంకా ఏమైనా పిండి ఉంటే దాంతో కూడా మూన్ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసి బేక్ చేసుకోవడమే. ఇలా బేక్ చేసిన బిస్కెట్స్ కాస్త చల్లారాక నైఫ్తో ఇలా కొంచెం లూజ్ చేస్తే బిస్కెట్స్ అనేవి ప్యాన్ నుండి సెపరేట్ అవుతాయి. అంతే, ఎంతో టేస్టీగా క్రంచీగా చందమామ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా ఇంట్లోనే అవెన్ లేకుండానే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా భలే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ చందమామ బిస్కెట్స్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.